Dr. Narayana Group of Institutions and iCreate Degree College 100% placement. మీ భవిష్యత్తుకి మాది భరోసా. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య, వాస్తు, ముహూర్త, సాముద్రిక శబ్దాగమ, స్మార్థాగమ, తర్క, వ్యాకరణ, మీమాంస, ద్వయ, పురాణ, న్యాయ నిరుక్త, ప్రాతిసాక్ష్య విద్యార్థి డాక్టర్ కామవరపు విజయ మారుతి శర్మ సిద్ధాంతి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి భాద్రపద మాసంలో వినాయక చవితి ఎందుకు జరుపుకుంటాము, జరుపుకోవడం వెనకాల ఆంతర్యం ఏంటి, దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. దీర్ఘాయుష్మతి భవ తల్లి, జయోస్తు విజయోస్తు. ముందుగా మీ ఐ డ్రీమ్కి దినదినాభివృద్ధి అని ఆశీర్వచనం చేస్తున్నాను. ధన్యవాదాలండి. మనకి కొన్ని అంటే 12 మాసాలు ఉన్నప్పటికీ కొన్ని మాత్రం ప్రత్యేకమైన మాసాలు. ఖచ్చితంగా ఈ మాసాలు దేవతారాధనకే పరిమితం అని చెప్పి ప్రత్యేకించి ఆరాధిస్తూ ఉంటాం. అందులో విశేషంగా తీసుకుంటే భాద్రపద మాసం. అసలు ఏంటి భాద్రపద మాసంకి అంత విశిష్టత ఎందుకు వచ్చింది, ఆ విశిష్టత గురించి వివరించండి. ఇంకొకటి, ఈ భాద్రపద మాసం వచ్చింది అనగానే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా మంచి సందడి వాతావరణం ఉంటుంది. నవరాత్రులు 9 రోజుల పాటు మీకు అర్థమైపోయే ఉంటుంది. ఆ గణపయ్య పూజలు ఎందుకు ఈ భాద్రపద మాసంలోనే ఆచరిస్తాం, దాని గురించి వివరించండి. తప్పనిసరిగా తల్లి. అలాగే నేను కార్యక్రమం ప్రారంభించే ముందుగా మీ ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ, మీ స్టాఫ్ అందరికీ కూడా ఆశీర్వచనాలు తెలియచేస్తూ, అలాగే నాకు ఇష్టమైనటువంటి తెలుగు పద్యంతో ప్రారంభిస్తున్నాను. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీ సదాశివాది సప్తగురుభ్యో నమః. అస్మత్ మాతాపితృభ్యో నమః. అస్మద్ గురుపరంపరాయ నమః. తుండమునే గదంతమును తొరపు బజయు వమహస్తము మెండుగ మ్రోయు గజ్జలను మెల్లని చూపులు మందహాసమన్ కొండగ గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల వజ్జయై ఉండెడి పార్వతీతనయా ఓయ్ గణాధిప నీకు మృకెద. శ్రీ మహాగణాధిపతియే నమః. భాద్రపద మాసం విశిష్టత మీరే ముందు చెప్పారు. పిల్లలు హడావుడి చేస్తూ ఉంటారు, పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా కూడా. మొత్తం భాద్రపద మాసంలో 3 రకాల విశేష కార్యక్రమాలు ఉన్నాయమ్మా. మొట్టమొదటిది వినాయక నవరాత్ర మహోత్సవములు, రెండవది అనంత పద్మనాభి వ్రతం, మూడవది అంటే బహుళపక్షంలోకి వచ్చేటప్పటికీ ఈ పితృదేవతా అర్చన, దాన్నే మహాలయ పక్షాలు అంటారు. ఈ 3 కూడా ప్రధానంగా ఉన్నటువంటివి. ఇకపోతే మీరు అడిగినటువంటి ప్రశ్నలో గణపతి నవరాత్రులు ఏ విధంగా చేయాలి అని అన్నారు, దాని మీద క్లుప్తంగా వివరిస్తున్నాను. సహజంగా మొదటి నుంచి కూడా చాలామందికి తెలుసున్న విషయం ఏమిటంటే, వినాయక చవితి రగాయతు 9 రోజుల పాటు చేస్తూ ఉంటారు. ఇది సర్వసాధారణంగా ప్రజల్లో వెళ్ళిపోయినటువంటిది. అది ఎందుకు వెళ్ళిందో, ఎలా వెళ్ళిందో నాలాంటి వాడు చెప్పలేడు కానీ కాకపోతే అది తప్పనే చెప్తాను. కారణం ఏమిటంటే, మనకి ముద్గల పురాణము అనేటువంటి పురాణం ఉంది. అలాగే గణపతికి సంబంధించిన అనేక తాంత్రిక గ్రంథాలు ఉన్నాయి. వాటి ఆధారంగా చూసుకుంటే ఎప్పుడు చేయాలి అన్నది మీ నోటు గుండానే చెప్పిస్తాను. ఇప్పుడు వసంత ఋతువులో వసంత నవరాత్రులు మనం ప్రారంభిస్తాం. ఎప్పటి నుంచి ప్రారంభిస్తామండి? పాడ్యం రకాయతు. పాడ్యం నుంచి దశమి దాకా 9 రాత్రులు పూర్తి చేసుకుని 10వ రోజున మనం ఉద్వాసం చెప్పేస్తాం. అలాగే ప్రతి నవరాత్రులు కూడా ఆశ్వీజ మాసంలో ప్రారంభమయ్యేటువంటి శరదృతువులో వచ్చేటువంటిది శరన్నవరాత్రులు అంటారు. అవి కూడా పాడ్యమి దగ్గర నుంచే ప్రారంభమవుతాయి, దశమితో పూర్తవుతాయి. అలాగే గుప్త నవరాత్రులను చేస్తుంటాం, అవి కూడా పాడ్యమితోనే ప్రారంభమవుతాయి, దశమితో పూర్తవుతాయి. మరి వినాయక చవితి వచ్చేటప్పటికి చవితి రోజున చేయటం ఏమిటి అంటే ఇలా అనుకోవచ్చేమో కదా, అవన్నీ అమ్మవారికి సంబంధించిన విశేషాలు, ఇది స్వామివారికి సంబంధించి ఇలా జరగాలేమో. చక్కటి ప్రశ్న వేశారు. అమ్మవారికే కాదండి, అయ్యవారికి కూడా ఉన్నాయి. ఇప్పుడు భద్రాచలంలో వసంత నవరాత్రులు వాళ్ళు చేస్తారు. ఒక్కొక్క రోజున ఒక్కొక్క అవతారంగా వాళ్ళు చేసిన పాడ్యమి నుంచే చేస్తారు.
ఫలానా దేవతకి ఈ రోజున ప్రారంభించాలి, ఫలానా రోజున నవరాత్రులు ప్రారంభం అని ఎక్కడా లేదు. దేనికైనా అమావాస్య వెళ్ళిన తర్వాత పాడ్యమిలగాయతో దశమి దాకా చేయాలి. ముఖ్యంగా గణపతి నవరాత్రుల్లో కూడా పాడ్యమిలగాయతు ప్రారంభించి 9 రోజులు కార్యక్రమం చేసి 10వ రోజున ఉద్వాసన చెప్పాలి. ఇది గ్రంథాల్లో ఉన్న విషయం, నా సొంత పైత్యం ఏమాత్రం కాదు. దానికి సంబంధించిన అథారిటీస్ మీకు చెప్తాను. దీనికి సంబంధించింది ముద్గల పురాణం ప్రధానమైనటువంటిది. ఆ ముద్గల పురాణంలోనే అలాగే సారతాల సంగ్రహణం అనేటువంటి ఈ యొక్క గ్రంథంలో కూడా గణపతి నవరాత్రులు ఎప్పటి నుంచి చేయాలి, ఏ విధంగా చేయాలి అని దానిలో చాలా సుస్పష్టంగా చెప్పబడింది. పాడ్యమిలగా అయితే చేయాలి, నవమి దాకా చేయాలి, దశమి రోజున నిమజ్జన మహోత్సవం చేయాలి. అయితే వినాయక చవితి రోజున ఏం చేయాలి అంటే దానిలోనే చెప్పారు, స్వామివారి కళ్యాణం చేయించమని చెప్పారు. అంటే స్వామివారికి కళ్యాణ మహోత్సవం అన్నది వినాయక చతుర్థి రోజున చెయ్యమని శాస్త్ర వాక్యం. అంటే ఏదైనా మనం ఆచరిస్తున్నాము అంటే అది మన పెద్దవాళ్ళు ఆచరిస్తారు, దాన్ని మనం ఆచరిస్తూ వస్తూ ఉంటాం. వాళ్ళు దేన్ని ఉద్దేశించి ఆచరిస్తారు అంటే ఇప్పుడు ఈ పురాణాలు శాస్త్రాల నుంచి వాళ్ళ ముందర వారు తీసుకొచ్చి చెప్పింది ఆచరిస్తారు. మీరన్నట్టుగా చవితి రోజు కళ్యాణము, పాడ్యమి నుంచి నవరాత్రులు అన్న విధానము అనేది ఎందుకు మారిపోయి ఇప్పుడు ఈ పోకడ ఈ ధోరణిలోకి వచ్చేసామంటారు? దానికి ఏదైనా చెప్పగలరు? తప్పనిసరిగా తల్లి, చక్కటి ప్రశ్న వేశారు. ఇప్పుడు ఎవరో ఏదో చేశారు, పూర్వకాలంలో చేయలేదు అంటానికి వీల్లేదండి. కొంతమందికి ఆ శాస్త్ర పరిచయం ఉండవచ్చు, ఉండకపోవచ్చు. శాస్త్రం తెలుసున్నటువంటి వారు తప్పనిసరిగా అదే విధంగా ఆచరిస్తారు. ఇప్పుడు ఉదాహరణకి చెప్పాలి అంటే, ఇగో ఐ డ్రీమ్ ఆఫీస్కి ఈరోజు నేను వెహికల్లో వచ్చాను, పలానా కారులో వచ్చాను, మీరు పలానా టైంకి మాకు ముందుగానే మీరు మా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి పూర్వకాలం ఈ ఉండేదా, ఈ టెక్నాలజీ ఉండేదా అంటే లేదు. అలాగే పూర్వం ఏమిటంటే నామమాత్రంగా ఈ సాధనా వ్యవహారాలు ఏమీ కూడా అందుబాటులో ఉండేవి కాదు. అన్ని చోట్ల పండితులు ఉండేవాళ్ళు కాదు. ఆ విధంగా చవితి రోజు వినాయక చవితి కాబట్టి ఆ రోజు నవరాత్రులు చేస్తున్నాం అనేటువంటి ఉద్దేశంతో ప్రారంభించారు. అయితే చాలామంది ఏమిటంటే అనుకునేది ఇది భారత సంగ్రామ సమయంలో, అంటే మన భారతదేశం విముక్తి కావాలి, బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోవాలి అనే ఉద్దేశంతో బాలగంగాధర తిలక్ గారు ప్రారంభించారు అని పెద్దలు చెబుతూ ఉంటారు. అది వాస్తవం కాదండి. వారు దాన్ని ఆధారంగా చేసుకుని ఆ నవరాత్రుల సమయంలో దేశభక్తికి సంబంధించిన అనేక కార్యకలాపాలు చేసిన మహానుభావుడికి నమస్కారం చేస్తూ ఉంటాను నేను. కాకపోతే ఈ వినాయక చవితి, వినాయక చతుర్థి వ్రతం, ఆ వ్రతం ఆ రోజునే చేయాలి. ఆ కథాక్షతలు కూడా, అది కథ చదువుకునే అక్షతలు వేసుకునేది కూడా ఆ రోజున వినాయక చవితి. అయితే ప్రారంభం నవరాత్ర మహోత్సవం, నవరాత్రి కాదు, నవరాత్ర మహోత్సవం. అంటే అది బహువచనంగా రావాలంటే నవరాత్ర. నవరాత్రి అంటే రాత్రి అంటే ఏమవుతుంది, ఏకవచనం వచ్చేస్తుంది. దాన్ని 9 రోజుల పాటు చేసే కార్యక్రమాన్ని నవరాత్ర అంటే తాకు రాకారం ఇవ్వాలి. నవరాత్ర మహోత్సవములు అని పలకాలి. వ్రాయటం కూడా అలాగే పలకాలి. అది వాళ్ళకి జ్ఞానం సరిగ్గా లేకపోవటం వల్ల, ఇంతమంది పండితులు ఉండేవాళ్ళు కాదు, పల్లెటూరులో ఎక్కువగా ఇవి జరిగేది, పట్టణాల్లో కూడా జరిగేది అనుకోండి. వాళ్ళకి అందినటువంటి మార్గంలో వాళ్ళు అవలంబించారు, వాళ్ళని తప్పు పట్టక్కర్లా. అసలు శాస్త్రం ఏమిటి అన్నది మాత్రం నేను చెబుతాను, దానికి సంబంధించిన ఆధారాలు కూడా మీకు అందజేస్తాను. ముఖ్యంగా ఈ రోజుల్లో నేను చూసేటువంటి మహానుభావులు ఎవరయ్యా అంటే సమన్వయ సరస్వతి, సామవేదం షణ్ముఖ శర్మ గారు కూడా భాద్రపద శుద్ధ పాడ్యమిలగాయతో దశమి దాకా ఇప్పటికి కూడా ఆచరిస్తున్నారు. రాజమహేంద్రవరం దగ్గర వల్లభ గణపతి అనేటువంటి గణపతి ఉన్నాడు. ఆ గణపతి దగ్గర వారే స్వయంగా ఆ 9 రాత్రులు కూడా చాలా అంగరంగ వైభవంగా, అసలు మంత్రశాస్త్ర విధానంగా, వేదోక్త పద్ధతిలో వాళ్ళు ఆచరిస్తారు. ఇక బయట జనాభా అంటే మీకు చెప్పవలసినటువంటి పని లేదు. అశ్లీల నృత్యాలు, డీజే సౌండ్లు, ఇవన్నీ శాస్త్రంలో చెప్పబడినవి కాదు. మీరు ప్రశ్న వేశారనుకోండి, ఏమండి డీజేలు పెడుతున్నారు కంటే నాకు సంబంధం ఏమిటమ్మా, నాకు సంబంధం లేదు కదా. మేము అలాంటి వాటికి వ్యతిరేకిస్తాం. నాన్న వద్దు, సౌండ్ పొల్యూషన్ వద్దు. భగవంతుడి తత్వాన్ని ఒక్కొక్క ఋషి ఒక్కొక్క దైవాన్ని దర్శించారు. అనేక మంది ఋషులు దర్శించారు. ఒక గణపతినే అనేక అవతారాలుగా ఉన్నాయి. ముఖ్యంగా షోడశ గణపతులు, అలాగే ద్వాత్రింశ గణపతులు అంటే 32 గణపతులు, అలాగే కాశీపట్టణంలో 56 గణపతులు ఉన్నాయి. సరే 54 అని ఒకరు, 56 అని ఒకరు,
అవాద 56 సరైనటువంటిది. ఓకే. శత గణపతులు 100 గణపతులు. శత అంటే అక్కడ కేవలం 100 అనే కాదు, శత అంటే అనేక గణపతులు అని అర్థం. దాన్ని తీసుకుని ఆ ఆరాధనలు చేసేటువంటి వాళ్ళు కూడా ఇప్పటికి కూడా ఉన్నారమ్మా. మేము కూడా మా గ్రామంలో దమ్మపేట మా గ్రామం అంటే మండల హెడ్ క్వార్టర్, అక్కడ కూడా శత గణపతి విధానంగా శత కలశములను ఏర్పాటు చేసి 2-3 సార్లు చేయించాను వాళ్ళ చేత. అది ఈ సంవత్సరం కూడా మీకు చెప్పిన విధంగానే వాళ్ళకు కూడా చెప్పదలిచాను. పాడ్యమిల గాయతూ 9 రోజులు ఆచరించండి, అది మంచిది అని శాస్త్రంలో ఉన్న మాట, లేని మాట నేను చెప్పను. ఇప్పుడు మరి అండి, ఇప్పుడు వినాయక చవితి రోజు ఆచరిస్తున్నాం కాబట్టి అది వినాయకుడి యొక్క వ్రతమో పండగో పూజో కాబట్టి వినాయక చవితి అని ఆ పండగకి ఒక పేరు పెట్టుకున్నాం. ఈ పాడ్యమి నుంచి అంటే ఇంకా అది వినాయక నవరాత్రులు అని చెప్పి అనాలా? మంచి ప్రశ్న. ఇప్పుడు విజయదశమి అంటున్నారు మీరు. విజయదశమి అమ్మవారు విజయోత్సవం ఎప్పటి నుంచి ప్రారంభిస్తున్నారు? పాడ్యమి నుంచే కదా. అంటే విజయోత్సవం ఏమో 10వ రోజు ఎదురైన దసరా రోజున ఆచరిస్తున్నారు. పండగ ఏమో ప్రారంభం పాడ్యమిల గాయతో నవరాత్ర మహోత్సవాలు చేస్తున్నారు. ముఖ్యంగా 3 రోజులు దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి. ఆ నవమి రోజున మహిష సంహారం, మహిషాసుర మర్దన జరిగింది. దాన్ని విజయోత్సవం చేసుకోవడమే దసరా పండగ. ఇప్పుడు అర్థమైందనే భావిస్తున్నాను. అర్థం కాకపోతే మరలా అడగండి, ప్రశ్న సమాధానం. అర్థమైంది, నాకైతే అర్థమైంది. ప్రేక్షకులు కూడా అర్థం కావాలని కోరుకుంటున్నాను. మరైతే ఇప్పుడు ఏ దానికైనా ఇది ఇప్పుడు ఆచరిస్తున్నాము అంటే ఒక అర్థం అనేది ఉంటుంది, దాని వెనకాల ఆంతర్యం. ఇప్పుడు ఈ భాద్రపద మాసంలో పాడ్యమి రోజు నుంచి ఆచరించినా మనం ఫైనల్గా చేసుకునేది వినాయక చవితి చేసుకుంటున్నాం. ఆ రోజు కళ్యాణం చేసినా ఏం ఆచరించినా ఎందుకు, అసలు ఉద్దేశం ఏంటి? ఒక ఉదాహరణ ఏదైనా. గణపతి జన్మించినటువంటి తేదీ చతుర్థి, అంటే చవితి రోజున ఆయన జన్మించాడు. అంటే పార్వతి అంటే దీని అవతారాల్లో మళ్ళీ చాలా చాలా అవతారాలు ఇంతకు చెప్పాను చూసారు. మనకి 16 గణపతులు, 32 గణపతులు, 56 గణపతులు, అలాగే శత గణపతులు. ఆ విధానం వాళ్ళ జయంతులు మళ్ళా వేరు, భాద్రపద మాసంలో రావవి వాళ్ళ జయంతులు వేరు. అలాగే ఇప్పుడు మనకి అమ్మవారికి సంబంధించినటువంటి దశమహావిద్యలు ఉన్నాయి, 10 రకాల అమ్మవారులు. అది ఒక్కొక్క రోజున ఒక్కొక్క తిథి రోజున ఆవిడ జన్మించింది. ఆశ్వీజ మాసంలోనే కాదు. అది ఎలాగైతే ఉందో ఇది ముఖ్యంగా పరమేశ్వరుడు బయటికి వెళ్ళటం, పార్వతీదేవి నలుగు పిండితో తయారు చేయటం, దానికి ప్రాణప్రతిష్ఠ చేయటం, తర్వాత పరమేశ్వరుడికి అడ్డుపడి లోపలికి వెళ్ళనివద్దంటే త్రిశూలంతో ఖననం చేసి గజముఖాన్ని పెట్టినటువంటి రోజు ఏదైతే ఉందో అది భాద్రపద శుద్ధ చవితి. ఆ రోజు నుంచి కూడా ఆయన పునర్జీవితాన్ని చేసిన దగ్గరలో నుంచి కూడా లోకలోకాలు, త్రిలోకాలే కాదు, గంధర్వలోకంలోను, యక్షలోకంలోను, కిన్నెర లోకంలోను, బ్రహ్మలోకంలోను, విష్ణులోకం అంటే విష్ణులోకం అని అనకూడదు, వైకుంఠం అనాలి. అలాగే పరమేశ్వరుడి యొక్క లోకం పేరు ఏమిటంటే పరమేశ్వర లోకం, శివలోకం అనకూడదు, కైలాసం అనే అనాలి, అమ్మవారి లోకం అని అనకూడదు. ఈ మధ్యన అందరికీ తెలుసున్నటువంటిది, గృహప్రవేశాల సమయంలో ఎక్కువ మంది ఆడవాళ్ళు చేస్తున్నారు మణిద్వీపం. ఆ మణిద్వీపం అనే అనాలి అమ్మ. అలాగే గణపతికి సంబంధించిన లోకం కూడా ఒకటి ఉంది, దాని పేరు స్వానంద లోకం అంటారు. అది ఇక్షుసాగరంతో నింపబడి ఉంటుంది, అంటే చెరుకు రసంతో నింపబడి ఉంటుంది. ఆ సముద్రం మొత్తం కొన్ని యోజనాలు వెడల్పు, కొన్ని యోజనాలు పొడవు. ఆ ఇక్షుసాగరంలో ఆయన ఉంటారు. ఆ రోజున పార్వతీ పరమేశ్వరు అంటే భాద్రపద శుద్ధ చవితి రోజున ఆయన దగ్గరికి వెళ్ళి మళ్ళా తిరిగి చక్కగా తల్లి కలుపు చల్లగా అంటూ ఆమె నూనె రాస్తుంది. పార్వతీదేవి వినాయకుడికి నూనె రాసి చక్కగా నలుగు పెట్టి స్నానం చేయిస్తారు పార్వతీ పరమేశ్వరులు వినాయకుడికి. ఆయన సంబరపడి ఇద్దరికీ కూడా ప్రదక్షిణ నమస్కారం చేసి, కాళ్ళకి నమస్కారం చేసి వాళ్ళ కోరిక మేరకు కైలాసం వస్తాట. కైలాసంలో మహాట్టహాసంగా ఆయన జయంతి. ఇక్కడ మనం బర్త్డే అంటాం చూశారు, బర్త్డే ఆంగ్ల పదం, ఇదేమో తెలుగు పదం. వాస్తవంగా తెలుగు పదం అంటే వర్ధంతనే అనాలి, జయంతి అనకూడదు. నేను ఈ మధ్యలోనే విన్నాను చక్కగా వర్ధిల్లు అనేటువంటి అర్థంలో వచ్చేదే వర్ధంతి. దీనికి కావాల్సిన ప్రమాణం శృంగేరి జగద్గురువులు యొక్క పుట్టినరోజు కూడా వర్ధంతి అనే పెడతారు. వర్ధయే నమేనం వర్ధయ అంటే ఏమిటి? వర్ధిల్లు 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 అని చెప్పడమే వర్ధంతి. అయితే
దీన్ని అశ్లీల పదంగా మార్చేశారు కొంతమంది. ఎప్పుడు మార్పు చెందిందో తెలియదు కానీ ఒక భాషాభిమానిగా మేము బాధపడుతూ ఉంటాను. వర్ధాపన క్రియ అని ప్రత్యేకంగా వేదంలో ప్రతిపాదించబడిందండి. అంటే ఆయుష్ హోమాలతో పాటు ఈ క్రమం అంటే పుట్టినరోజు చేసుకోవలసిన విధానం ఉంది. ఆ ప్రకారంగా ఆచరిస్తే ఆయుక్షీణం అయినటువంటి వాళ్ళకు కూడా కొద్ది కాలం ఆయుర్దాయం పెరిగేటువంటి అవకాశం వస్తుంది. అది తల్లి. గురుగారు, ఒక చిన్న సందేహం అండి. ఇప్పుడు మీరు చెప్పిన ఈ శివుడు పరమేశ్వరుడి కథ ఏదైతే ఉందో, అంటే మనం ఉన్న ఇన్ని రూపాలలో గణేశుడిది ఈ రోజు ఎందుకు ఆచరిస్తున్నాం అనే దానికి మీరు ఒక ఉదాహరణ చెప్పారు. ఇది సాధారణంగా మనం వింటూ ఉంటాం. అంటే అమ్మవారు అలా తయారు చేసి పెట్టడము, ఈయన అడ్డుకోవటము, ఆయన స్వామివారి ఈయన ఎవరు అనేది తెలియకుండా ఆయన శిరస్సుని ఛేదించటము, ఇదంతా అంటే శివుడాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అంటారు. మరి ఆయనకి ఇక్కడ ఉన్నది ఎవరు, ఏ పర్పస్ తో ఉన్నాడనేది తెలియదు అంటారా? మంచి ప్రశ్న తల్లి. సర్వాంతర్యమైనటువంటి శివుడికి తెలియనటువంటి విషయం మీరే అన్నారు. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని. పాము కుట్టినా సరే ఆ విషయం కూడా ఎక్కదు. శివాజ్ఞ లాంటిది. యమధర్మరాజునే పక్కన పంపించేశారు ఇచ్చిన మాట కోసం. మార్కండేయుడి గురించి పూర్ణాయుర్దాయులు చేశాడు. కల్పకల్పాలు బ్రతికి చిరంజీవుల్లో ఆయన ఒకడయ్యాడు. అలాగే ఆయన తెలియక కాదమ్మా. కొంత దుష్ట శిక్షణ జరగాలి అంటే కొన్ని జరగాలి. కొన్ని జరగాలి. ఈరోజు మీరు నాకు ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఈ కెమెరాసు ఇంతమంది వీళ్ళు సహా వీళ్ళ యొక్క విధానంలో ఉండబట్టే మీరు నడపగలుగుతున్నారు. మీరు ఒక్కడో నడపలేరు. అలాగే మీరు ఇప్పుడు నన్ను చేసేది ఇంటర్వ్యూ కావచ్చు. నాకన్నా మహానుభావులతో మీరు ఎన్నోసార్లు ఇంటర్వ్యూ చేశారు. వాళ్ళ కూడా లక్ష్యం ఏమిటి? ప్రధాన లక్ష్యం మేము ఎవరు వచ్చినా, పండితులు అన్న వాళ్ళు ఎవరు వచ్చినా లోకశ్రేయస్కరమైనటువంటి విషయం చెప్పటం కోసమే వస్తాం, కానీ లోక నాశనం కోసమైతే రావు. అలాగే తత్వాన్ని గ్రహించాలి. అక్కడ పరమేశ్వరుడు తెలియక తన పుత్రుడని తెలియక ఖండించలేదు. కథలో అలా పైపైన వ్రాయటం సులభతనం కోసం ఈ మధ్యన కొత్త గ్రంథాలు అలా రాసి వదిలేస్తున్నారు. జనాలు తెలియక ఆ తత్వాన్ని గ్రహించక ఇలాంటివి వస్తున్నాయి. ఇందాక నేను అన్నాను ఇక్షుసాగరంలో ఉంటాయి కదా. కొంతమంది నా దగ్గర వెటకారంగా అంటూ ఉంటారు, ఏమంటే విష్ణుమూర్తి పాలకడలిలో ఉంటారు కదా, పాల సముద్రంలో కదా, ఆయన ఏమంటే తెల్లారేసరికి పాలు పాడైపోతాయి కదండి, మళ్ళీ పాలు పోస్తూ ఉంటారా అని అడిగారు. చెప్తున్నాను వెటకారంగానే అడిగారమ్మా. నేను వాళ్ళకు కూడా తగిన సమాధానం చెప్పా. ఆ పాలు కాదు నాన్న, ఈ పాలు కాదది, ఆ పాలు వేరు, ఆ పాలా వేరు, ఆ తత్వం వేరు, నీ పాలా వేరు, నీ తత్వం వేరు. ఎంతకీ నువ్వు ఇక్కడే పరిమితం అయిపోయావు. నువ్వు తాగేదేమో దాని ప్రభావం కూడా చెప్పుకొచ్చా. నువ్వు రోజు తాగేవి డూప్లికేట్ పాలతో తాగుతున్నావు. ఇప్పుడు పాలు మొత్తం కల్తీమయమైంది, ఆ పాలతో నువ్వు తాగుతున్నావు. నీ బుద్ధి ఎలా? ఆ ప్రశ్న వేసాను. నేను కూడా చెప్పడం జరిగింది, ఈ పాలు కాదమ్మా, వాటికి అట్లా డ్యామేజ్ అన్నది లేదు అసలు. అలాగే వినాయక లోకంలో, ఇక్షుసాగరంలో ఉన్న ఆయన, దధి లోకంలో ఉన్న, దధి అంటే పెరుగు, లవణ సముద్రంలో అవన్నీ పాడవు. ప్రత్యేకంగా రోజు స్విమ్మింగ్ పూల్లో వాటర్ లాగా మార్చాల్సినటువంటి అవసరం ఏమాత్రం లేదు. అదే ఆయన కళ్ళు మూసుకుంటే దాన్ని ఎప్పుడూ ఫ్రెషే కదా అవి, ఆయన దగ్గర నుంచే. ఆ పాల ద్వారానే మొత్తం లోకం అంతా క్షేమంగా ఉంటుంది. ఆయన పాలకడల్లో ఉంటూ గోవులు పట్ట నింపుతూ, గోక్షీరం కూడా అందుకేనే అనమాట గోక్షీరం పవిత్రం అని చెప్తుంటాం. అది విష్ణులోకాన్ని నుంచి వచ్చినటువంటిది. సర్వదేవతలు కూడా ఆ గోవులో ఉన్నారు. తద్వారా వచ్చినటువంటిది. ముఖ్యంగా విష్ణుమూర్తి ఆ పాల పొదుగులో ఉండి ఆ వైకుంఠంలో ఉన్న పాలే గోమాతకి ఇస్తాడు. ఆ గోమాత పాలు మనం తాగినట్లయితే చాలా ఆరోగ్యవంతులు అవుతాం. ఇంత తత్వం ఉంటుంది. అంటే పరమేశ్వరుడు తెలియకుండా సంహరించాల. రాక్షస సంహారం కోసం గజాసురుడు అనేటువంటి రాక్షసుడు వినే ఉంటారు మీరు. ఆయన శివభక్తుడు, తనలో ఐక్యం అందాలని కోరిక. అందుకనే వినాయకుడు కొడుకు తల తీసేశాడు. తీసుకొచ్చి గజాసురుడి యొక్క ముఖాన్ని ఆయనకి అతికించి ప్రాణప్రతిష్ఠ చేశాడు. ఆ తోలు తీసి కట్టుకున్నాడు. ఆయన గుడ్డల కరువు కాదమ్మా. ఇది పార్వతీ కళ్యాణ ఘట్టంలో వస్తుంది. చక్కగా మేనాదేవి చక్కగా పైనుంచి చూస్తూ ఉంటుంది. నాలుడేనా 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 అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది నారద మహర్షిది. ఫస్ట్ బ్రహ్మగారు వస్తున్నారు. ఆహా ఏమి తేజస్సు, నాలుడే కదా నారదా అంటుంది. కాదమ్మా ఇందే ఉంది,
మీ అల్లుడు ఇంకా గొప్పవాడు అంటది. తర్వాత విష్ణు వస్తాడు, ఆహా ఏమి నీలమేఘశ్యాముడు చక్కటి సౌందర్యవంతుడు, ఈయనేనా మా అల్లుడు అంటుంది. కాదమ్మా, ఇలా ఎవరు వచ్చారు, ఇంద్రాది దేవతలు అందరూ వస్తారు, వాళ్ళందరికీ కూడా ఈయన కాదమ్మా, ఈయన కాదమ్మా, అసలు ఈయన అందం వీళ్ళ అందం ఏంటి, ఆయన అందం ఏంటి అంటారు. చిట్ట చివరిలో ఓ మొలతాడు మాత్రమే ధరించి చుట్టూ కూడా భూత ప్రేత పిశాచ గణాలు ఉంటూ తైతక్కలాడుతూ తై 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 తాం బసేరబా అంటూ విచిత్ర నాట్యాలు చేస్తూ బట్టలు లేకుండా ఉన్న వ్యక్తి వస్తుంటాడు. చిచ్చి వీడెవడు అని పక్కకు తప్పుకుంటే ఆయనే నీ అల్లుడమ్మా అంటుంది. లోపలికి వెళ్ళి వెంటనే మీనాదేవి పార్వతీదేవిని, నేను చంపి నేను చస్తాను, వాడా నీకు దొరికింది, ఇప్పటిదాకా నువ్వు తపస్సు చేసింది వాడి కోసమా అని అంటుంది. సరే లోపలికి వెళ్ళిపోతుంది. సరే తత్వం తెలుసున్నటువంటి ఎవరు మాట్లాడరు. ఈ లోపల నారదుడు కూడా కోపగించుకుంటుంది, అమ్మ నీకు తత్వం అర్థం కావట్లా, నీ అల్లుడు చాలా సౌందర్యవంతుడు, ఆయన తత్వం వేరుగా ఉంటుంది అమ్మ. ఎదురు సన్నాహాలు సరే మనం పానకం ఇస్తాం కదా ఎదురు సన్నాహాల్లో, అలాగే అక్కడ కూడా మధుపర్కం ఇవ్వాలి, పానకం ఇవ్వాలి. శివ కళ్యాణ పార్వతీ కళ్యాణంలో రామ్మ ఇద్దుగానంటే చిచియే ఆ మొహన్ నేను చూడలేనంటే, ఒక్కసారి వచ్చి చూడమ్మా నీకే అర్థమవుతుందంటే అప్పుడు ఎలాగైతే కనిపించాడో అలాగే అనకుండా పట్టు పీతాంబరాలు దేదీప్యమానమైనటువంటి వర్చస్సుతో ఆయన మించిన అందగాడు లేడు, పరమేశ్వరుడు మించిన అందగాడు లేదు. అప్పుడు అర్థమవుతుంది మేనాదేవి తప్పైందని మనస్సులో క్షమించమని కోరుకు. అప్పుడు దానికి గల కారణం కూడా చెప్తాడు. అమ్మ దక్ష ప్రజాపతి ఒకానొక సందర్భంలో చేస్తే ఆయనకి మద్దతుగా నువ్వు కూడా ఉండి ఈ మేనాదేవి కూడా మద్దతుగా ఉంచింది ఆ జన్మలో. అందుకని ఆ ప్రభావం నీ మీద ఉంది, ఆ దోషం హరింపజేయడానికి నీకోసం ఆవేశం కట్టాను అని చెప్తాడు పరమేశ్వరుడు. ఇది యథార్థం. ఇప్పుడు అంటే ఎలాగో వివాహం టాపిక్ వచ్చింది, మనం మాట్లాడబోతున్నది కూడా గణపయ్య గురించే కాబట్టి, అంటే ఇది నేను విన్నాను గురుగారు, వాస్తవమో కాదో నాకైతే తెలియదు, మీరే దానికి వివరణ ఇవ్వాలి. చెప్పండి. ఏ పూజ చేసినా తొలి పూజ అనేది ఖచ్చితంగా వినాయకుడికి అంటారు. అందులో భాగంగానే పార్వతీ పరమేశ్వర కళ్యాణం సమయంలో కానివ్వండి వినాయకుడి పూజ చేసినాకే ఇది జరిగింది అని చెప్పి నేను ఎక్కడో విన్నాను. ఇది వాస్తవమా? మరి వాస్తవం అయితే వాళ్ళ పుత్రుడే ఇతనైనప్పుడు వివాహానికి ఆయన ఎలా ఉన్నారు, దాని గురించి. అలాగే చక్కటి ప్రశ్న అది. ఇప్పుడు ఒక్కొక్క గణానికి ఒక్కొక్క ఆధిపత్యం ఉంటుంది. ఈయన ప్రమథ గణాల్లో విఘ్నాధిపతి, అంటే ఎటువంటి విఘ్నాలు సంభవించకుండా ఆయన ప్రార్థిస్తే విఘ్న నివృత్తి అవుతుంది. విఘ్నాలు రావాలన్నా కూడా వినాయకుడి వల్లే వినాయకుడు వస్తాయి. అంటే వచ్చేది ఆయన వల్లే, తొలగించేది కూడా ఆయన వల్లే. ఆయన అనుచరులేగా వచ్చేది, విఘ్నాన్ని కలిగించేది ఆయన అనుచరులే వస్తారు, విఘ్నాన్ని కలిగిస్తారు. ఈయన ప్రార్థన చేస్తే విఘ్న నివృత్తి జరుగుతుంది, వాళ్ళు వెళ్ళిపోతారు, అభయం ఇస్తాడు. అయితే మీరు అడిగినటువంటి ప్రశ్నలో మరి పార్వతీ పరమేశ్వర కళ్యాణంలో కూడా ముందుగా మనం ఆయన ఉన్నప్పుడే ఇది జరిగిందమ్మా. శివ కళ్యాణంలో కూడా గణపతి యొక్క ప్రార్థనతోనే, అంటే గణపతి అన్నది పరబ్రహ్మ స్వరూపం, వీళ్ళ పుత్రుడిగా మాత్రమే కాకుండా ఇది గణపతి ఉపాసనా క్రమంలో చెప్పబడినటువంటి విధానాలు చాలా ఉన్నాయి. ముందు ఉన్నాడు పరబ్రహ్మ స్వరూపంగా, ఆయన ఓంకార రూపంలో ప్రజ్వరిల్లాడు, ఆయన ఆరాధన చేసిన వాళ్ళు ఉన్నారు. శివపుత్రుడుగా జన్మించినటువంటిది అనేక సందర్భాల్లో జరిగింది. ఆయన స్వయం ప్రకటితంగా ప్రకటించిన అవతారాలు వేరు. ఎప్పుడు పుట్టినా సరే పార్వతీ పరమేశ్వరుల పుత్రుడుగానే పుడతా అని చెప్పాడు ఆయన. అందుకని ఆయన రూపాలు ఉన్నా. అయితే ఈ త్రిపురాసుర సంహార వధ కథ ఇప్పుడు మీకు గుర్తు చేయాలి. త్రిపురములు అంటే 3 పురాలు, వాళ్ళు త్రిపురాసురులు, అసురులు, రాక్షసులు. వాళ్ళు బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేస్తారు, సహజం. ఆ మంత్రానికి లొంగి తీరాల్సిందే, ఎట్లాంటి దైవమైనా లొంగి తీరాల్సిందే. ఆ మంత్ర ప్రభావం చేత బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై మాకు చావు లేకుండా వరం ఇవ్వమని అడుగుతారు. ఇది అసాధ్యం నాయన, ఇది ఏమాత్రం సాధ్యపడదు, పుట్టినవాడు గిట్టక తప్పదు అని చెప్పిన వినరు. అయితే మరి ఇంకో రకంగా చెప్పండి అంటే అప్పుడు వీళ్ళు ఆలోచించి చాలా పగడ్బందీగా ఒక వరం కోరతారు. మేము ఏ ఆయుధము చేత బాధింపబడకూడదు, అలాగే మేము ముగ్గురం కూడా 3 పురాలు కట్టుకుంటాం. ఒకటి సువర్ణముతోనూ, ఒకటి వెండితోనూ, ఒకటి ఇనుముతోనూ తయారు చేసుకుంటారు. 3 పురాలు. ఈ 3 పురాలు ఒక సరళ రేఖ మీదకి వచ్చినప్పుడు ఆ రోజున ఆరుద్ర నక్షత్రం అయితే ఆ రోజున కూడా శివుడు కదిలి వస్తే, శివుడు బాణం వేస్తే అప్పుడు మేము చావాలి ఆ వరం అంటారు.
ఎందుకంటే శివుడు అసాధ్యం ఆరుద్ర నక్షత్రం రావాలి, 3 వాళ్ళ చేతిలో పని కదా. ఒకడు ఇక్కడ ఉంటాడు, ఒకడు అక్కడ ఉంటాడు, ఒకడు ఇంకో చోట ఉంటాడు. 3 ఒక సరళ రేఖ మీద రావడం అంటే అసాధ్యం. వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి, దానికి తగ్గట్టుగానే మహావిష్ణు రచన కూడా ఉంటుంది. వాళ్ళకి అన్ని తెలివితేటలు ఉన్నప్పుడు భగవంతుడికి ఎన్ని తెలివితేటలు ఉండాలి. సరే, కొంతకాలం అలా సాగనిస్తారు. వాళ్ళ యొక్క పీడ భరించరాని స్థితిలో ఉంటే విష్ణువు బ్రహ్మ మొదలైన దేవతలు కూడా శివుడి దగ్గరికి వెళ్తారు. శివుడి దగ్గరికి వెళ్ళి, పరమేశ్వర నానా అతలాకుతలం చేస్తున్నారు, మరి నువ్వు కదిలి రావాలి, నువ్వు కదిలి వస్తే కానీ వాడి సంహారం అవదంటే ఒకసారి దివ్య దృష్టి చేత ఆలోచిస్తాడు. చూస్తాడు స్వామి. చూసేటప్పటికి చక్కగా యజ్ఞయాగాది క్రతువులు జరుగుతూ ఉంటాయి. యజ్ఞాలు, యాగాలు, అభిషేకాలు, విశేషాభిషేకాలు, విశేష ద్రవ్యాలతో అభిషేకాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. చక్కగా ఉంది కదయ్యా ధర్మం, యజ్ఞయాగాది క్రతువులు చక్కగా జరుగుతున్నాయి, దాని దగ్గరికి నేను ఎందుకు వస్తాను, దానికి నా అభయహస్తమే ఉంటుంది వాళ్ళ మీద అని లోపలికి వెళ్ళిపోతాడు. ఎలాగా అక్కడ వైదిక క్రతువు చక్కగా జరుగుతూ ఉంటుంది, బయట ఏమో పాడు చేస్తూ ఉంటారు వీళ్ళు. అంటే వాళ్ళ లోకాల మటుకే బాగుండాలి కానీ బయట లోకాలు బాగుండకూడదన్న విపరీతమైన ధోరణి వల్ల వాళ్ళకి ఆ బుద్ధులు అనమాట. సరే, ఏ విధంగానైనా సరే దీన్ని పాడు చేయాలనే ఉద్దేశంతో విష్ణు మాయని ఆ త్రిపురాల్లోకి వదులుతాడు విష్ణుమూర్తి. ఆ మాయ కూడా వెనక్కి వచ్చేస్తుంది, లోపలికి వెళ్ళలేకపోతుంది. అప్పుడు నారద మహర్షి గారిని పంపిస్తాడు. త్రిపుర పట్టణాల్లో మొత్తం కూడా నువ్వు వెళ్ళి అవైదికాన్ని ప్రోత్సహించాలి, నేను కూడా తర్వాత వస్తాను. అవైదికాన్ని అవైదికం అంటే వేదం చెప్పిన మార్గం కాకుండా వేరే మార్గం అనమాట. మీరు 6 రోజులు తప్పు చేయండి, 7వ రోజున తప్పైందనండి సరిపోతుంది. ఇలాంటి ప్రచారాలు. పాతివ్రత్యం ఏంటమ్మా, ఎవరికి నచ్చిన వాళ్ళతో వాళ్ళు తిరగవచ్చు. యజ్ఞాలు ఎందుకు, అనవసరంగా కట్టెపుల్లల దండగా, ఆవు నెయ్యి దండగా, ఇంత పైగా ఇన్నేసి గంటలు కూర్చోవాలి, ఇవేమీ అక్కర్లేదు. 5 రోజులు మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఆలోచించండి. స్నానం చేయకపోయినా పర్లేదు, ఏం చేయకపోయినా పర్లేదు, నిత్యానుష్ఠానం చేయకపోయినా పర్వాలేదు, ఏమి చేయకపోయినా పర్లేదు, 7వ రోజున వెళ్ళి క్షమాపణ కోరని చాలు, సరిపోతుంది అంటారు. ఇదేదో బాగుందే అని ముఖ్యంగా ఇలా అన్నాను. అంటే మిమ్మల్ని ఉద్దేశం కాదు, మంచి జరగాలన్నా చెడు జరగాలన్నా ముఖ్యంగా ఆడవాళ్ళేనమ్మా, దానిలో సందేహం అంతేనమ్మా. మంచి కూడా వాళ్ళే, చెడు కూడా. ఎందుకంటే ఇప్పుడు దొంగ బాబాలు ఎక్కువైపోయారు. దొంగ బాబాలు, అలాగే ముఖ్యంగా అరుణాచలంతో టోపీ అమ్మలు, వీళ్ళు విపరీత ధోరణి ఎక్కువైపోయింది. అసలు దైవాన్ని పక్కన పెట్టి అమ్మలు అక్కలు అని బయలుదేరుతున్నారు. అవి మేము ఖండిస్తాం. దాన్ని ప్రోత్సహించింది ఎవరు? మహిళలే. నలుగురు కలుస్తారు, ఇగో అమ్మలేదో కలిసేసి వచ్చిందంటారు. అసలు అమ్మని పక్కన పెడుతున్నారు, ఆ లలితా త్రిపుర సుందరిని పక్కన పెడుతున్నారు, ఈ టోపీ అమ్మల పడి పెడుతున్నారు. వాళ్ళేమో మానసిక ఒత్తిడికి గురై పిచ్చి వాళ్ళగా వాళ్ళు తయారు చేస్తుంటే అవధూత తత్వం అని ఒకటి ఉంది దత్తాత్రేయ పరంపరలో. అంతపటికి ఓకే, వీళ్ళందరినీ అవధూతలు చేస్తున్నారు. మా బాధ అంతా అది. అయితే ఎప్పుడైతే నారదుడు వెళ్ళాడో ఒక మహానుభావుడు గారు వస్తున్నారు, వారు చెబితే మీకు ఇంకా ఆనందంగా ఉంటుంది, నాకన్నా చాలా గొప్పగా చెబుతారు, వారిని ఆహ్వానించండి అంటే ఆహ్వానిస్తున్నాం స్వామి అంటారు. ఆ విష్ణుమూర్తి ఒక అవతారంలో వస్తాడు, అదే బుద్ధావతారం. అదే బుద్ధావతారం చెప్పి ఇదే ప్రచారం. తెల్లటి బట్టలు పైనుంచి కిందగా వేసుకుని, ఇవేమీ ఎక్కర్లేదు, యజ్ఞాలు ఎక్కర్లా, యాగాలు ఎక్కర్లా, ఏమీ ఎక్కర్లా, పాతివ్రత్యం అసలు లేదు, వట్టి బోటకం. ఇవన్నీ మీరు నమ్మద్దు. మీకు నచ్చిన వాడితో మీరు దిగండి, ఎవరు నచ్చిన వాళ్ళతో వాళ్ళని భోగంలో ఉండండి, భోగ విలాసాలకు అలవాటు పడండి, ఇవన్నీ మీరు టైం వేస్ట్ చేస్తున్నారు అని ప్రచారం చేసేటప్పుడు నిజమే కదా, ఇప్పటిదాకా మనం భర్త చెప్పిన మాట వింటున్నాం, అలాగే పిల్లలకు తగ్గట్టుగా మనం ఇల్లు శుభ్రం చేస్తున్నాం, యజ్ఞయాగాది క్రతువు చేస్తున్నాం, అసలు మనం ఏం అనుభవిస్తున్నామని వాళ్ళలో కూడా మాయ వల్ల వచ్చి చెడగొట్టడం. ఎప్పుడైతే ఇది అయిపోయిందో మళ్ళీ పరమేశ్వరుడి దగ్గరికి వెళ్తారు. పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి, స్వామి ఒకసారి ఆ లోకాన్ని చూడు అంటే పాడైపోయింది, నేను కథలు వస్తున్నాను పదమంటాడు. అంటే దానికి రథం, సూర్యచంద్రులే రథాలుగా ఏర్పడతాయి. అంటే కొంచెం కదిలిందో లేదో బండి చక్రం అలా కూలిపోతుంది, భూమిలో కూలిపోతుంది. అప్పుడు ఒక్కసారి వినాయకుడి వైపు చూస్తాడు. మీరిచ్చిన వరమేగా నాన్నగారు అంటాడు. అంటే ఆయన పూజ చేయలేదని, మీరిచ్చిన వరమే కదా నాన్నగారు అని ఆయన దండం పెడతాడు. ఎందుకంటే ఆయన గతంలో గణాధిపత్యం ఇచ్చాడు, అది కూడా ఆధిపత్యం లాగా కుమారస్వామికి వినాయకుడికి పోటీ పెడతారు.
మొత్తం తిరిగి వచ్చిన వాళ్ళు ముల్లోకాలు తిరిగి వచ్చి మొట్టమొదట ఎవరైతే ఇక్కడికి వస్తారో వాళ్ళకే ఆ పదవి అప్పచెప్తానంటారు. కుమారస్వామి నెమలి వాహనుడు కదా, ఆయన వెళ్ళిపోతూ తిరుగుతూనే ఉంటాడు. ఈయన తెలివికి బుద్ధికి గణపతి, ప్రతిదానికి కార్యకుశలతకి గణపతి. కుమారస్వామి కళ్యాణం జరగడానికి కూడా గణపతే కారణం. కుమారస్వామి కళ్యాణం, కుమారస్వామి మహా అందగాడండి. ఏ ఆడవాళ్ళ వంక అలా చూసేవాడు కాదు. ఒక రోజున వల్లీదేవి అడవిలోంచి వస్తూ ఉంటుంది. వస్తూ ఉంటే ఈయన అసలు ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. ఆయనకి ఇది బాధ కలుగుతుంది, కుమారస్వామికి ఇది బాధ కలుగుతుంది. ఇది బాధ కలిగి అన్నయ్య అన్నయ్య ఇప్పటిదాకా నన్ను వెంట పడుతూ ఉంటే అందరూ నేను పెళ్లి చేసుకోలేదు, ఈవిడేమో కనీసం నా వంక కూడా చూడలేదు, కనీసం ఇలా కూడా చూడలేదు, నువ్వు చేసుకుంటావా నాన్న పెళ్ళి అంటాడు నాయకుడు. చేసుకుంటాను, ఇంకేముంది కలిపేస్తానంటాడు. నువ్వు అలా వెళ్ళి ఒకసారి అంటాడు. ఆవిడ వెళ్తున్న మార్గంలోనే వెళ్తాడు. ఆవిడ ఎదురు వస్తుంది, పెద్ద ఏనుగుగా ప్రత్యక్షం అవుతాడు గణపతి. ఘీంకారం చేస్తాడు, తొండాన్నెత్తి ఘీంకారం చేస్తే వెంటనే భయపడి వచ్చి కుమారస్వామిని ఆలింగనం చేసుకుంటుంది. కళ్యాణం అయిపోతుంది. ఈ స్టోరీ కాపీ కొట్టారేమో పాత సినిమాలలో. ఉన్నదేనమ్మా విషయం. అందుకనే శివుడికి పూజ చేయాలన్నా ఎవరికి పూజ చేయలేనా గణపతిని పూజ. అప్పటికప్పుడు త్రిపురాసుర సంహార వదలో అప్పటికప్పుడు పసుపు చిన్న గణపతిని చేసి తమలపాకులో పెట్టి పూజ చేసి బయలుదేరతాడు. త్రిపురాసుర సంహారం జరిగిపోతుంది. అలాగే గణపతికి మూషిక వాహనం ఒక్కటే కాదండి, ఆయన గుర్రం ఎక్కిన వాహనం, గుర్రము ఎక్కాడు, సింహవాహనుడుగా ఉన్నాడు, అనేక వాహనాలు కలిగి ఉన్నాడు. ఇప్పుడు మనం అంతా చెప్పుకునేది ఏంటంటే పార్వతీ పుత్రుల యొక్క తనయుడిగా కొలిచేటువంటి మూషిక వాహనుడిగానే మనం తెలుస్తాం. ఆయన అవతారాలు, ఈ అవతారాలు కూడా మేము కల్పించి వ్రాసినటువంటివి కాదు. ఋషులు ప్రతి అవతారానికి కూడా ఋషులు కారకులు అవుతారు. ఋషులు వాళ్ళు దర్శించి ఫలానా కోరిక కోసం, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం పడేవే అవతారాలే ఈ యొక్క గణపతి అవతారాలు కావచ్చు, మిగతా అవతారాలు కావచ్చు. అది తల్లి. అయితే ఇప్పుడు మీరన్నట్టుగా మనం ఆరాధించేది మూషిక వాహనుడు గణపయ్య. మరి అంటే ఇప్పుడు శివుడు ఆరాధించింది కూడా పసుపు గణపతి, మనం ఆరాధించాల్సింది కూడా పసుపు గణపతేనా? మొట్టమొదటిగా హరిద్ర గణపతి, పసుపు గణపతి. ఆ తర్వాతే మిగతా ఏ గణపతిని పూజ చేయాలన్నా. ఇప్పుడు ఉదాహరణకి చెప్తున్నా, రత్నగర్భ గణపతి అనేటువంటి గణపతి, అలాగే ఉచ్ఛిష్ట గణపతి ఉంటుంది, క్షిప్ర గణపతి ఉంటుంది, లక్ష్మీ గణపతి ఉంటుంది, బాల గణపతి ఉంటుంది, తరుణ గణపతి ఉంటుంది, విజయ గణపతి ఉంటుంది. వీళ్ళ వాహనాలు వేరు, వీళ్ళ ఆయుధాలు వేరు. వాళ్ళకి పూజ చేయాలన్నా మిగతా ఎన్ని అవతార తొలి పూజ పసుపు వినాయకుడికే చేయాలి. ఓకే, మరి ఇప్పుడు ఈ మూషిక గణపతిని ఆరాధించాలన్నారు, కానీ ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం రకరకాల విగ్రహాలు, అక్కడ రకరకాల దానిపైన కూర్చున్నట్టు, స్వామివారు అమ్మవారి ఒళ్ళో కూర్చున్నట్టు కానివ్వండి, ఏదేదో రకంగా విగ్రహాలు మనం చూస్తాం. అమ్మవారు అయ్యవారి ఒళ్ళో కూర్చున్నమాట వాస్తవమే, దాన్ని తప్పు పట్టాల్సిన పని లేదు. ముందుగా తప్పు పట్టాల్సిన మంది ఏమిటయ్యా అంటే, అసలు శాస్త్రంలో ఏం చెప్పారు, ఆ క్రియాకలాపం ఏమిటి, మనం పాలవేళ్ళు ఎందుకు కట్టాలి, ఇవన్నీ కూడా పోయి ఏమంటే డీజేలకి ప్రాధాన్యత ఇస్తూ ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు పెడుతూ నీటినే కాదు వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారు. మట్టి వినాయకుడిని పెట్టమన్నారమ్మా. ఎందుకంటే భాద్రపద మాసం అంటే ఇప్పుడు ఆగస్టు నెలలో వర్షాలు బాగా పడతాయి. పడినప్పుడు ఎక్కడి నుంచో మట్టి కట్టుకొస్తూ ఉంటుంది, ఒండ్రు మట్టి అంటారు. చాలా అది పొలాలకి చాలా మంచిదమ్మా. ఒండ్రు మట్టి పొలాలకి వేస్తే చాలా మంచిది. దాన్ని సేకరించుకుని వచ్చి ముందు రోజున గణపతిని తయారు చేసి తర్వాత నీ ఓపికని బట్టి 1 రోజు చేస్తావో, 3 రోజులు చేస్తావో, 5 రోజులు చేస్తావో, వాస్తవంగా 9 రాత్రులు చేయాలి. అందుకని నవరాత్రులు. ఆ 9 రాత్రులు జరిగిన తర్వాత 10వ రోజున ఎక్కడ కలవమంటారు, మళ్ళీ నీళ్ళల్లోనే కలవమంటారు. మళ్ళీ ఆ వాటర్ ప్రవాహం వల్ల ఇవి పంట కాలువలకి వెళ్తుంది. ఆ పంట కాలువకి వెళ్ళినప్పుడు కేవలం ఒక గణపతే కాదు, ఇందాక మనం చెప్పాను చూస్తే, నేను మీతో చెప్పాను, మాచీపత్రం సమర్పయామి, బిల్వపత్రం సమర్పయామి. ఒక్కొక్క పత్రి వల్ల ఒక్కొక్క ఉపయోగం ఉంది. ఈ పత్రులన్నీ ఉండటం వల్ల ఆ రోజుల్లో ఎరువులతో పని ఉండేది కాదు. ఇప్పుడు చూడండి రసాయనిక ఎరువులు వాడుతున్నారు. ఈ మధ్యన మీలాంటి వాళ్ళ ప్రచారం చేయటం వల్ల, మీలాంటి టీవీల వల్ల, ఈ సోషల్ మీడియా ప్రభావం వల్ల, మీలాంటి వ్యక్తులు ఇలాంటివి సేకరించి ప్రచారం చేయటం వల్ల కొద్దిలో కొద్దన్నా మార్పు వచ్చింది.
బిడితత్వం, రసాయనిక ఎరువులు వాడకుండా ఆవు పేడ మొదలైనటువంటి వాటితో ఎక్కువ మంది సేద్యం చేస్తున్నారు. దాన్ని స్వాగతించదగ్గ విషయం. ఇప్పుడు జరిగేటువంటిది అంటే నేను ఒక పేరు చెప్పట్లా, మన ప్రాంతంలోనే కాదు ఇతర ప్రాంతాల్లో ఎవరు చేస్తున్నా ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అన్నది తప్పు. అది శాస్త్రంలో ఎక్కడ చెప్పబడదు. మన వెర్రితనం వల్ల వాడు 10 అడుగుల విగ్రహం పెట్టాడంటే నేను 12 అడుగుల విగ్రహం పెడతాను. పోటీ అలా ఉండకూడదండి. పూజలో మనం చూపించాలి. ఎంతసేపు నిష్ఠతో పూజ చేసాం. నువ్వు నిమిషం చేయి, 2 నిమిషాలు చేయి, 10 గంటలు చేయి, 24 గంటలు చేయి. నిష్ఠ, స్వామి మీద మక్కువతో, ప్రేమతో, అభిమానంతో పూజ మీద పోటీ పడాలి కానీ విగ్రహాల మీద పోటీ కాదు. ఎవరు పెట్టినా మట్టి వినాయకుడినే పెట్టాలి. శాస్త్ర వచనం అది. ఇవన్నీ చెప్పబడి కనీసం మన బంగారపు దాంతో కూడా మనం పూజించాం. మన దగ్గర ఎంత బంగారం ఉన్నా, ఎంత వెండి ఉన్నా వెండి విగ్రహాన్ని తీసుకొచ్చి పూజ చేయం. అవునండి. మట్టి, ఏ పురాణమైనా చూడండి, మట్టితో మృణ్మయం, మట్టితోనే చేయమన్నారు. మరి ఈ మధ్యన వెర్రికాలం వచ్చింది. మరి ఎందుకు వచ్చిందో ఏమిటో మాకైతే తెలియదు. కానీ కాకపోతే నాలాంటి వాడు ఖండించిన మిగతా పురోహిత వ్యవస్థ అందరూ కూడా ఒక ఏకత్రాడికి వచ్చి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహం పెడితే మేము పూజ చేయం, మట్టి విగ్రహం పెట్టండి మేము పూజ చేస్తామని ఒక యూనిటీగా అందరూ వస్తే అది ఎంతో కాలం పట్టదమ్మా. సంవత్సర కాలంలోనే తేడా వచ్చేస్తుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఎవరు వాడరు. అది ప్రభుత్వానికి మంచిది, మనకి మంచిది, లోకానికి మంచిది. లోకానికి పైగా వినాయకుడితో పాటు పత్రిని మొత్తం కలుపుతాం. ఆ పత్రి కూడా ఇప్పుడు మోసపు పత్రమ్మ. ఇప్పుడు బయట కొనుక్కుంటున్నారు. కొనుక్కుని రాకూడదు, మనం వెళ్ళాలి. వెళ్ళి దానికి సంబంధించినటువంటివి తీసుకుని రావాలి. సేకరించి తీసుకువచ్చింది కనీసం 2 అయినా సరే తీసుకుని వచ్చి అవి అప్పచెప్పినా సరే స్వామి సంతుష్టుడు అవుతాడు. వాస్తవమైన పత్రి 2 అయినా చాలు. 2 అయినా లేకపోయినా అవకాశం లేనప్పుడు, అవకాశాలు ఉన్నప్పుడు ఏకవింశతి పత్ర పూజ అని ఉంది. ఆ పత్రాలు ఉన్నాయి, వాటి ఫలితాలు ముందు మాచీ పత్రం సమర్పయామి అని అంటూ ఉంటాం. అసలు ఇవి వాటి వల్ల ప్రయోగాలు ఇంతకు మీరు అడిగారు, దాని గురించి చెప్పవలసినటువంటి బాధ్యత నా మీద. కరపత్రం కూడా మీకు ఇస్తాను, ఇది వేసిందే నేను. ముందుగా మాచీపత్రం పూజయామి. మాచీపత్రం అంటే ఈ దవనం, మాచిపత్రి అంటారు, దవనం పూలల్లో మనం చూస్తుంటాం. ఆ దవనాన్ని ఇది చేయటం వల్ల ఆస్తమా నియంత్రణ. దవనాన్ని మనం పక్కన ఉంచుకున్నట్లేదు. నిజంగా కూడా మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. శ్వాసకోశ ఇబ్బందులు కలిగినప్పుడు ఆ దవనాన్ని ఒక పేపర్ పరిచి దవనం కొద్దిగా తీసుకుని పక్కన వేస్తే ఆస్తమా నివారణ అవుతుంది. ఇది ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడిన విషయం. నెక్స్ట్ బృహతీ పత్రం. బృహతీ పత్రం అంటే నేల మునగాకుని బృహతీ పత్రం అంటారు. ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. సంతానం లేని వారికి నేల మునగ వేరుతో వైద్యం చేసినట్లయితే వాళ్ళకి ఎటువంటి లోపాలు లేకుండా సంతానం ఆలస్యం అవుతుంటే వెంటనే గర్భిణి అవ్వటం ఖాయం. దానిలో అన్నమాట అది వైద్యపరంగా. అలాగే బిల్వపత్రం అంటే మారేడాకు, మీకు తెలిసినటువంటి ఆ మారేడాకు వల్ల 1, 2 చర్మరోగ నివృత్తి. ఆ బిల్వాల్లో అనేక బిలాలు ఉంటాయి. సహజంగా త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. 3 దళాలే కాకుండా 5 దళాలు, 7 దళాలు, 9 దళాలు, 11 దళాలు కూడా మా ఇంటిలో వస్తూ ఉంటాయి. శ్రీశైలం అడవి ప్రాంతంలో ఉంటాయి. నేను మొదటిసారి కాశీ వెళ్ళినప్పుడు మా ఇంట్లో 3 మొక్కలు మొలిచాయి. అప్పుడప్పుడు 5 దళాలు, 6 దళాలు, 7 దళాలు, 9 దళాలు కూడా వచ్చిన సందర్భాలు ఎప్పుడు వస్తాయి. ఆ మారేడు ఒక రకంగా కాదమ్మా. ముఖ్యంగా పంటి సమస్యలు, డెంటల్ సమస్యలు అంటారు సరే. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా ఏమంటారు, బ్రష్ ఇలా అనొద్దు, ఇలా అనండి, అలాగే ఇలాగే అనండి, గట్టిగా రుద్దద్దు, నెమ్మదిగా బ్రష్ చేయండి, 3 నెలలకి బ్రష్ మార్చండి అని వాళ్ళు సూచిస్తారు. అసలు మన పూర్వ పెద్దలు చెప్పినటువంటి మార్గం ఆయుర్వేద మార్గంలో అసలు 3 నెలలు ఏమిటి, ఏ రోజు బ్రష్ ఆ రోజే. ఒకటి ఉత్తరేణి పుల్ల అలా అంటాం. తర్వాత మారేడు, ప్రప్రథమే మారేడు పుల్లని, ఇంత పుల్లని తీసుకుని మీరు దంతాలతో గట్టిగా నవిలారనుకోండి, అది కుంచిలాగా ఒక బ్రష్ లాగా మారుతుంది. దాంతో మనం పళ్ళు తోముకోవటం ఈజీ. పళ్ళ గ్యాప్లో ఉన్నటువంటివి కూడా వచ్చేస్తాయి. ఆ నవలగా దాని గమ్ ఉంటుంది.
ఆ గమ్మేమో చక్క ఇప్పుడు గమ్ము లేని కారణం చేత చిగుళ్ళ వ్యాధి మొదలైనటువంటి ఆ రూట్స్ చర్మ వ్యాధి అదంతా కూడా తరిగిపోతుంది. వాడికి కావాల్సినంత గమ్ ఏర్పడుతుంది. ఎప్పుడైతే గమ్ వచ్చిందో దవడలు గట్టి పడతాయి. తర్వాత దాన్నే మధ్యలోకి తీరిచేసేసి నాలుక బద్దలా గీసి పూర్వం అలాగే చేసేవారమ్మా. మీ తాతగారు కావచ్చు, సరే మీ నాన్నగారు అదే వేపుల్ల, అదే అసలు ప్రథమంగా చెప్పింది ఉత్తరేని ఈ బిల్వం మారేడుపై ఇది గమ్ము ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత మొహం పుల్ల, వేప తర్వాత మొహం పుల్ల అని ప్రత్యేకంగా ఉంటుంది. మొహం పుల్ల అంటే పల్లెటూరులో లభ్యమవుతుందమ్మా, దాన్ని మొహం పుల్ల అంటారు. దాన్ని కూడా అలాగే సేమ్ ఏ రోజు బ్రష్ ఆ రోజే, ఏ రోజు టన్ క్లీన్ ఆ రోజే, పైగా అది ప్రకృతి సంబంధమైంది. ఇలాగే ఎప్పుడైతే మీరు మారేడు కావచ్చు వేప కావచ్చు ఇలా దోవడం సాధ్యం కాదు, ఇలాగే అనాలి, ఇలాగే అనాలి. దానివల్ల ఏమిటంటే అమ్మా కనీసం తేలు పాము కుట్టినా సరే విషం ఎక్కదు. తేలు జరి ఈ పుల్లలతో, దంతధావన వల్ల కాదు, ఈ పుల్లలతో మారేడు వేప ఈ పుల్లలతో ఆ వేప మింగుతాం కొద్దిగా, మనం తెలియకుండానే మింగేస్తాం. అది వ్యాధి నిరోధక శక్తి బాగా పెంచుతుంది. తద్వారా చిన్న చిన్న క్రిములు అంటే తేలు జర్రి విషయం కూడా ఎక్కనీయకుండా చేస్తుంది. ఇది నా స్వానుభవం. ఎలాగంటే మా ఇదివరకు పూరీలు ఉండేది, తాటాకులు గుచ్చేవారు అనమాట, తాటాకుతో వేసేవారు, అల్లేవారు అనమాట ఇళ్ళు. సందర్భంలో తాటి జర్రి కప్పేటువంటి వ్యక్తికి కుట్టింది. నేను చూస్తూ ఉన్నా, తాత జర్రి కుట్టింది పెద్ద జర్రి అని దాన్ని చంపేయకుండా చూస్తున్నా అంటే ఇదేం చేస్తుంది అబ్బాయి గారు నన్ను, నేను రోజు వేప పూలతో మొహం కడుగుతా, వేప రసం తాగుతా, నన్ను ఏం చేయదని. ఆశ్చర్యం వేసిందమ్మా, ఎంత ధీమాగా చెప్పారో చూడండి. ధీమాగా పగడ్బందీగా నన్ను ఏం చేయదండి అన్నారు. అంతే, ఏం కాలేదు. ఆ తర్వాత అది నేను నోట్ చేసుకున్నా, దాని మీద ఎంతో పరిశ్రమ చేశా, పరిశోధన చేశా. తద్వారా పాము విషయంలో కూడా ఎక్కకుండా ఉండే విధానాన్ని కూడా నేను అవలంబిస్తూ ఉన్నా. అలాంటిది ఉంది ఈ బెల్వపత్రం గురించి. తర్వాత దూర్వాయుగ్మం, గరిక. అసలు మీరు గరికతో పచ్చడి చేసుకుని తినండి. మీరు తోటకూర ఇది చేస్తుంటారు, గోంగూర పచ్చడి తినే ఉంటారు. మీరు గరికను కూడా సరదాగా గరికి తీసుకోండి. మీరు మిక్సీ పెడతారో రోట్లో అయితే మంచిదండి, రోటి పచ్చడిలాగా. దానిలోనే మీరు ఉల్లిపాయ ఉపయోగిస్తారు కాబట్టి ఉల్లిపాయ అది చేసుకోవచ్చు. మీరు గోంగూర పచ్చడి ఏ విధంగా చేస్తారో గరికి అంటే వినాయకుడు పూజ చేసే గరితుండే అది చేసుకు చూడండి ఎంత రుచిగా ఉంటుందో. మీరే చెప్పండి గురువుగారు, మీరు చెప్పింది బ్రహ్మాండంగా ఉంది అంటారు. ఒక ట్రైల్ వేయండి మీ ఇంట్లో వారి మీద, ట్రై చేయాలి. అలాగే దానివల్ల చాలా చాలా ఉపయోగం ఉన్నాయి. అలాగే దత్తూర పత్రం అంటే ఉమ్మెత్త. దీనివల్ల ఈ ఉమ్మెత్త వల్ల కీళ్ల రోగాలు, ముఖ్యంగా ఇప్పుడు చిన్నపిల్లలగా అయితే పెద్దవాళ్ళ దాకా కీళ్ల రోగాలు వస్తున్నాయి, వాత రోగాలు వస్తున్నాయి. ఈ కీళ్ల రోగాలన్నిటినీ కూడా తట్టుకునేటువంటి శక్తి దీన్ని ఉపయోగించడం వల్ల కలుగుతుంది. తర్వాత అపామార్గ పత్రం, ఉత్తరేణి. ఇది కడుపులో ఉన్నటువంటి నుసి పురుగుల నివారణకి అలాగే దంత పటుత్వానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే తులసి పత్రం, ఈ తులసి కూడా కేవలం వినాయక చవితి రోజు మాత్రమే పూజించాలి, కానీ వినాయకుడికి మిగతా రోజుల్లో పూజించకూడదు. ఇది గొంతు సంబంధించిన వ్యాధులకి బాగా ఉపయోగపడుతుందమ్మా. అందుకనే కాస్త మనం దగ్గు పడిసం వచ్చిన తులసాకు దానిలో వేసుకుని తాగరా అంటుంటారు పెద్దవాళ్ళు, దానికి గల కారణం అదే. తర్వాత చూతపత్రం అంటే మామిడి. ఇది కూడా చాలా చాలా నోటి పూతల్ని, మీకు నోటి పూత పూసింది ఏదో పక్కన చిన్న లాంటి పుండు అవుతుంది ఒక్కోసారి, దాన్ని జామాకు కానీ జామాకుతో పాటు ఈ మామిడాకు లేత చిగుళ్ళు చప్పరిస్తే ఆ నోటి పూత అంటూ మాయమైపోతుంది. అది నెక్స్ట్ కరవీర పత్రం అంటే ఎర్రగన్నేరండి, శిరోజాల రక్షణకి అది బాగా ఉపయోగపడుతుంది. అలాగే విష్ణుక్రాంత పత్రం అంటే పొద్దుతిరుగుడు, ఇది చర్మ సౌందర్యం, జ్ఞాపక శక్తి పెంపొందిస్తుంది. దాడిమి ఫలం అంటే దానిమ్మ, అది వాంతులు విరోచనాలు బాగా అవుతున్నాయి అనుకోండి, మీరు ఓమికైండ్ ఏదో వేసుకుంటూ ఉంటారు, ఏదో కాస్త వికారంగా ఉంటాయి, దానిమ్మకు చప్పరించి దానిమ్మ గింజలు 2 తినండి, వెంటనే కంట్రోల్ అయిపోతుంది. చిన్న చిన్న టెక్నిక్స్. అది ముదిరి పడితే అప్పుడు డాక్టర్ దగ్గరికి ఎలాగో వెళ్ళాలి. ఇది ఓమికైన్ లాంటి మందు నేను చెప్తున్నాను అనమాట. దానిమ్మ ఆకులు కానీ దానిమ్మ గింజలు నోట్లో వేసుకుని చక్కగా చప్పరిస్తే వెంటనే వాంతులు కవర్ అయిపోతాయి. అలాగే దేవదారు పత్రం, అలాగే మరువక పత్రం అంటే మరువం అంటారు, ఏది స్త్రీలు మల్లెపూలలోని వాటిలో కనకాంబరాల మధ్యలో మరువ సుగంధం వస్తుంది అన్నమాట. దానివల్ల కూడా జ్ఞాపక శక్తి, ఈ పంటి నొప్పి బాధలు ఇవి నివారణ అవుతాయి. తర్వాత సింధువార పత్రం అంటే వావిలాకు,
ఇది పంటి నొప్పికి దివ్య ఔషధం అండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి తర్వాత పెయిన్ కిల్లర్ మనకి ఇస్తారు, అదే పెయిన్ కిల్లర్ న్యాచురల్గా దీనిలో ఉంటుంది. ఇది వాడినట్లయితే పంటి నొప్పులు చాలా మటుకు తగ్గుతాయి. మామూలు ఉన్నటివి బాగా డ్యామేజ్ అయినవి నేను చెప్పట్లా, స్మాల్గా కొద్దిగా డ్యామేజ్ అయినవి బాగా ఉపయోగపడుతుంది. అలాగే సింధువార పత్రం, ఇది వావిలాకు, ఇది కూడా వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే జాజి పువ్వు, సన్నజాజి అంటారు సార్, ముఖ్యంగా తలనొప్పి నివారణకి సన్నజాజి ఆయిల్ కూడా లభ్యమవుతుంది ఇప్పుడు. తలనొప్పికి బాగా పనిచేస్తుంది, ముఖ్యంగా మైగ్రేన్ తలనొప్పికి ఇది బాగా పనిచేస్తుంది. అలాగే శమీపత్రం అంటే జమ్మి, ఈ జమ్మి ఆకుల వల్ల వెంట్రుకల్ని నల్లబరుస్తుంది, నోటి దుర్వాసన నివారణ చెందుతుంది. దీని గింజల చూర్ణం పాలతో తాగితే సంతానలేమితో బాధపడుతున్నటువంటి వాళ్ళకి ఆ సంతానలేమి సమస్యలను పోగొట్టి వాళ్ళలో ఆ దోషాలని నివృత్తి చేస్తుంది. జమ్మి ఆకు, జమ్మి గింజలు. తర్వాత అశ్వత్థ పత్రం, దీన్నే రావి అంటారు. కంటి సంబంధించిన వ్యాధులన్నిటినీ కూడా కాకుండా 94 రకాల వ్యాధులని నివారణ చేస్తుంది. అలాగే అర్జున పత్రం, తెల్ల మద్ది అంటారు. ఈ తెల్ల మద్ది గుండె ఈ మధ్యన పిల్లలకి బాగా వస్తుంది. 40-45 వాళ్ళకే, చిన్న పిల్లలకే హార్ట్ అటాక్లు ఎక్కువ వస్తున్నాయండి. మరి ఏ ప్రభావం ఏముంటుంది? వాళ్ళు ముఖ్యంగా ఈ అర్జున పత్రం తెల్ల మద్దిని ఉపయోగించినట్లయితే గుండె చాలా దృఢంగా ఉంటుంది. కొంతమంది గుండె కొట్టుకుంటుంది, స్పీడ్గా కొట్టుకుంటుంది, వాళ్ళకి అవన్నీ కూడా నివారణ అవుతాయి. చివరిలో అర్కపత్రం అంటే జిల్లేడు, ఇది కూడా 64 వ్యాధులకి నివారణ కావిస్తుంది. ఈ పత్రాలు తప్ప మిగతా ఏ రొట్ట వేయకూడదు. ఇలా రొట్ట అంటున్నారని అన్నిదా భావించవద్దు, మిగతావన్నీ మా దృష్టిలో రొట్టే. ఈ 21 పత్రాలతో పూజ చేస్తే మీరు 3 రోజులు చేయండి, 5 రోజులు చేయండి, 9 రాత్రులు మాత్రం చెప్పబడింది. నవరాత్ర దీక్ష 9 రాత్రులు చేసి దాన్ని నీళ్ళల్లో కలపండి. మట్టి విగ్రహాన్నే పూజించండి. సర్వే జనాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యాః పృథివీ సస్యశాలిని, దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः, అపుత్రాः పుత్రిణः సంతు పౌత్రిణः, అధనాः శతనాः సంతు జీవంతు శరదాం శతం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. సర్వే జనాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. శుభం భూయాత్. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి